అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్' నుంచి 4 భాగం వినేద్దాం. లిల్లీపుట్ రాజ్యంలోని వింతలు, విడ్డూరాలు మీకు వివరిస్తాను. మనుష్యుల ఎత్తు 6 అంగుళాలు మించదు. జంతువులు ఇంకా చిన్నవి. పక్షులైతే మన కంటికి కనిపించినంత చిన్నవి. అతిపెద్ద వృక్షం ఎత్తు 7 అడుగులు. ప్రజలంతా అక్షరాస్యులు. వారి చేతి వ్రాతలో ఓ తమాషా ఉంది. యూరప్ దేశాల్లో వలె కాగితం ఎడమ పక్క నుండి కుడివైపుకు రాయరు. అరేబియన్ల వలె కుడి నుండి ఎడమ ప్రక్కకు కూడా వ్రాయరు. కాగితంలో ఒక మూల నుండి మరో మూలకు రాస్తారు. ఇలాంటి వింత ఇంగ్లాండ్లోని కొందరు మహిళలు రాస్తుంటే గమనించాను. మనిషి మరణించాక శవాన్ని ఖననం చేస్తారు కదా, గోతిలో శవాన్ని పూడ్చేటప్పుడు శిరస్సు కిందకు పెట్టి పూడుస్తారు. అంటే తలకిందులుగా అన్నమాట. వాళ్లకు పునర్జన్మ మీద నమ్మకం ఉందట. పైగా భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు నమ్మరు, బల్లపరుపుగా ఉందంటారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి తిరోగమనం చెందుతుందని, భూగర్భంలో మార్పులు సంభవించి కింది భాగాలు పైకి వస్తాయని, అప్పుడు మనుషులకు పునర్జన్మ లభిస్తుందని, తలభాగం పైకి తిరగబడినప్పుడు లేచి వారు సజీవులవుతారని వీరి విశ్వాసం. లిల్లీపుట్ దేశంలో కొన్ని చట్టాలు, సాంప్రదాయాలు చాలా చిత్రంగా ఉంటాయి. కానీ అవి నా దేశ శాసనాల కన్నా గొప్పగా ఉన్నట్లు నాకు తోచింది. 1. దేశ రక్షణ, సంక్షేమం గురించిన సమాచారాన్ని ఇతర దేశస్థులకు చేరవేసిన వారికి కఠిన శిక్ష ఉంటుంది. కానీ ఇలాంటి నిందలను అమాయకులపై ఆరోపించినట్లు రుజువైతే అట్టి వారికి మరణశిక్ష విధించి వారి ఆస్తి, సంపద అన్నీ అమాయకులకు బదిలీ చేస్తారు. ఇంతవరకు బంధింపబడిన వ్యక్తి నిర్దోషి అని చక్రవర్తి ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారు. మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. దొంగతనం కన్నా అది ఘోరమైన నేరం అని వీరి విశ్వాసం. దానికి చక్కటి వివరణ ఇచ్చారు. కొంత జాగ్రత్త, అప్రమత్తతోనూ ఉంటే దొంగతనం నివారించవచ్చు. కానీ మోసం, వంచన వీటిని నివారించడం కష్టమైనది. కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారస్తులు తరచూ మోసాలు చేస్తారు. నిజాయితీపరులైన వారు బలైపోతారు అని వీరి అభిప్రాయం. ఈ చట్టం నాకు చాలా నచ్చింది. నా దేశంలో ఒకసారి ఒక మోసగాడు తన యజమానిని నమ్మించి చాలా పెద్ద సొమ్మును కాజేశాడు. నేను రాజుకు ఫిర్యాదు చేశాను. అదేం పెద్ద నేరం కాదు. యజమాని అతిగా నమ్మాడు. వాడు ప్రలోభపడ్డాడు. అతిగా నమ్మడం కూడా తప్పే గదా అన్నాడు. పైగా ఇలా ఫిర్యాదు చేశానని రాజుకు నాపై చాలా కోపం వచ్చింది. 3. అన్ని దేశాల్లోనూ మంచి చేసిన వారికి, నిజాయితీపరులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అలాగే హాని తలపెట్టిన వారికి శిక్షలు ఉంటాయి. కానీ లిల్లీపుట్ రాజ్యంలో వీనిని అమలుపరిచినంత చక్కగా మరే దేశంలోనూ లేదు. వాళ్ళ న్యాయస్థానాల్లోనూ న్యాయదేవత విగ్రహాలను చూసినప్పుడు ఆ విషయం తెలుస్తుంది. న్యాయదేవత ఒక చేతిలో నిండుగా బంగారం ఉన్న సంచి, ఆ బంగారం అందరికీ కనపడేలా ఉంటుంది. మరో చేతిలో ఒక కత్తి, డాలు ఉంటాయి. తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్న సంకేతం అది. 4. ఉద్యోగ నియామకాలలో ఇక్కడి పద్ధతులు బాగున్నవి. విద్యా నిపుణతల కన్నా వ్యక్తికి గల నిజాయితీకి ప్రాముఖ్యం ఇస్తారు. ప్రభుత్వం ఉంటుంది, యంత్రాంగం నడిపిస్తుంది. కానీ దేశ ప్రజల సంక్షేమం ప్రభుత్వపు ప్రధాన కర్తవ్యం అని వారి విశ్వాసం. సత్యవాక్కు, న్యాయ విచక్షణ, సంతులనం కలిగి ఆవేశానికి దూరంగా ఉండడం, ఈ 3 సద్గుణాలకు పెద్ద పీట వేశారు.
అలాంటి ఉద్యోగస్తుల చేతుల్లో దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమం వర్ధిల్లుతాయని వారి భావం. శాసనాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం చేశారు. కొందరు నేడు లంచగొండితనం కోరల్లో చిక్కుకున్నారు. మానవ స్వభావాలు మారుతున్నాయి. అధికారులు తమ పదవులను భద్రంగా నిలుపుకోవడానికి ఏ ఎండకా గొడుగు పట్టినట్లు ప్రస్తుత పాలకుల మాటలకు తలలు వంచుతున్నారు. ఇది సరికాదు అని చెప్పడము లేదు. ప్రస్తుత చక్రవర్తి తాతగారు చేయించిన శాసనాలు నేడు వర్తిస్తాయా అనే విషయం గ్రహించాలి. రాను రాను వస్తున్న మార్పులతో ప్రభుత్వంలో పలుకుబడి గల వారు వర్గాలుగా విభేదాలతో కుతంత్రాలకు అవకాశం పెంచుతున్నారు. ఐక్యత లోపిస్తోంది. ప్రజల సంగతి విస్మరిస్తున్నారు. 5. కృతజ్ఞత మరో కీలక అంశం. చేసిన మేలు మరిచి మేలు చేసిన వారికే కీడు తలపెట్టే వారి సంఖ్య పెరగడం విచారకరం. లిల్లీపుట్ల రాజ్యంలో క్షమించరాని నేరాల్లో కృతజ్ఞులకు మరణ శిక్ష వేస్తారు. 6. పిల్లల విద్యాబోధన విషయంలో కూడా ఈ దేశానికి మనకు తేడా ఉంది. చిన్న వయసులోనే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపే ఏర్పాటు అక్కడ ఉన్నది. సేవకులకు, కార్మికులకు మాత్రమే మినహాయింపు. 2 లేక 3 సంవత్సరాల ప్రాయంలోని పిల్లలను సన్మార్గంలో పెట్టడం మొదలవుతుంది. పాఠశాలలు అనేక రకాలు. ఆడపిల్లలకు, మగపిల్లలకు వేరువేరు. తల్లిదండ్రుల అభిరుచి, పదవి, విద్యా స్థాయిలను దృష్టిలో ఉంచుకొని వర్గీకరణ జరిగింది. తగిన శిక్షణనివ్వడానికి నిష్ణాతులైన మేధావులు ఆచార్యులుగా అక్కడి పిల్లలకు చదువులు చెప్తారు. మగపిల్లల పాఠశాలలో శిక్షణ వేరుగా ఉంటుంది. వారికిచ్చే దుస్తులు ఏకరూప దుస్తులు. ఆహారం అతి సామాన్యమైనవి. న్యాయం, గౌరవం, ధైర్యం, నిరాడంబరత, జాలి, దయ, మతము, ఇంకా దేశభక్తి ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అక్కడ శిక్షణ పొందిన వారు ఉత్తమ పౌరులుగా భవిష్యత్తులో రాణిస్తారు. అక్కడ సిబ్బంది, ఆచార్యులు అంతా పురుషులే. సేవకులుగా 50 సంవత్సరములు నిండిన మహిళలు మాత్రమే ఉంటారు. పిల్లలు మోసము, చెడు అలవాట్లు వంటి వానికి దూరంగా ఉంటారు. తమ పిల్లలను తల్లిదండ్రులు ఒక ఏడాదిలో 2 సార్లు మాత్రమే కలుసుకోవాలి. అప్పుడు కూడా 1 గంట సేపు మాత్రమే. అంతా ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే. పిల్లలను ముద్దు చేయడం, దగ్గరకు తీసుకుని లాలించడం కేవలం వీడ్కోలు చెప్పినప్పుడే. ఆంతరింగికంగా రహస్య సంభాషణకు అనుమతి లేదు. తల్లిదండ్రులు తమతో తినుబండారాలు గాని, ఆట వస్తువులు గాని, బహుమతులు గాని తెచ్చేందుకు అనుమతి లేదు. ప్రభుత్వం నిర్ణయించిన సొమ్మును పాఠశాలలకు చెల్లించాలి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వీరి పిల్లలకు ఆయా రంగాల్లో శిక్షణనిస్తారు. 11 సంవత్సరాలు దీని కాలపరిమితి. 21 సంవత్సరాలు వచ్చే వరకు అవసరమైన వారికి శిక్షణ లభిస్తుంది. ఆడపిల్లల విషయంలో ఉన్నత కుటుంబంలో నుండి వచ్చిన వారి శిక్షణ మగపిల్లలకు వలె ఉంటుంది. వస్త్రధారణ కేవలం మహిళలే చేస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపేలాగా శిక్షణనిస్తారు. భవిష్యత్తులో ఒక పురుషునికి భార్యగా విధి నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆమెకు 12 సంవత్సరాల ప్రాయంలో తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు. అది ఆ కాలంలో వివాహానికి యుక్త వయస్సు. కార్మికులు, సేవక వృత్తి చేసే వారి పిల్లలకు అట్టి పనుల్లో శిక్షణ ఇస్తారు. పాఠశాలల్లో వసూలు చేసే ఫీజు సర్వత్రా ఒకే విధంగా ఉంటుంది. కనుక పిల్లల విద్యాభ్యాసం తల్లిదండ్రులకు మోయలేని భారం కాదు. నేను కూడా లిల్లీపుట్ రాజ్యానికి వచ్చాక స్వయంగా నాకు కావలసిన బల్ల, కుర్చీ తయారు చేసుకున్నాను. నా దుస్తుల తయారీకి వందల మంది దర్జీలను వినియోగించారు. నాకు పరుపు, బల్ల మీద పరుచుకునే వస్త్రం వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. నాకు ఆహారం వండడానికి 300 మంది వంటవారిని కేటాయించారు.
నేను తినే భోజన పరిమాణం వారికి ఆశ్చర్యం కలిగించింది. వింతలుగా ఈ విషయము చక్రవర్తికి చేరింది. ఓసారి తన భవనానికి నన్ను విందు కోసం ఆహ్వానం పంపారు. ఫ్లిమినావ్ అనే చక్రవర్తి ముఖ్య అనుచరుడు ఆహ్వానితుల్లో ఉన్నాడు. అతని దృష్టి అంతా నా మీదే. అసూయతో నా వంక చూశాడు. నా భోజన పరిమాణం అతనికి కోపం తెప్పించింది. ఈ విందు మరో మార్పుకు దారితీసింది. ఫ్లిమినావ్ చక్రవర్తితో నా భోజనానికయ్యే ఖర్చు లెక్క తెర్చి ఖజానాపై పెనుభారం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. తక్షణం నన్ను వదిలించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. మిగతా భాగం రేపు వినేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.